వారి పిల్లల్ని ఒక డాక్టర్ చేయాలనో, ఇంజనీర్ చేయాలనో, అమెరికానో, కెనడానో, ఆస్ట్రేలియా విదేశాలకు పంపించాలని ఇట్లాగనే వారు ప్లాన్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా వారిని బలవంత పెడుతూ ఉంటారు. చిన్నప్పటి నుంచి ఈ విధంగానే తల్లిదండ్రులు పిల్లల్ని తయారు చేస్తూ ఉంటారు. అయితే పిల్లలు పెద్దవాళ్ళు అవుతారో, పెద్దవాళ్ళు అయ్యి తల్లిదండ్రులు ఏదైతే పిల్లల్లో తమ భద్రతను చూసుకుంటారు, సెక్యూర్గా ఉంటాము, పిల్లల భవిష్యత్తు బాగుంటే వాడు మనల్ని బాగా చూసుకుంటాడు అని అనుకొని పిల్లల్ని ఆ విధంగా తీర్చిదిద్దుతూ ఉంటారు. అయితే పెద్ద అయిన తర్వాత ఏ సెక్యూరిటీ అయితే పిల్లలు నుంచి తల్లిదండ్రులు ఆశించున్నారో అది జరగకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. విదేశాలకు వెళ్ళిపోతారు. ఇక్కడున్న తల్లిదండ్రులు చెప్పుకుంటారు, మా అబ్బాయి అమ్మాయి విదేశాల్లో ఉన్నారని. ఇక్కడ వీరికి ఇమోషనల్ సపోర్ట్ అనేది ఉండదు. 100 మందిలో ఒకరు లేదా ఇద్దరు విదేశాలు వెళ్ళిన పిల్లలు తల్లిదండ్రులు చూసుకుంటారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఇక్కడే విడిచిపెట్టేస్తూ ఉన్నారు. వాళ్ళని ఓల్డేజ్ హోమ్స్లోనో లేదా మంచి ఇల్లు కట్టామని చెప్పి దాంట్లో ఉండమనో ఇట్లాగా తల్లిదండ్రుల్ని పిల్లలు వదిలించేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఏదైతే వాళ్ళు పిల్లల దగ్గర నుంచి ఎదురు చూస్తూ ఉన్నారో ఆ ఎదురు చూసింది వారికి లభించటం లేదు. మనసు గాయపడిపోతుంది. ఇట్లాగా నేను పిల్లల్ని పెంచి పెద్ద చేస్తే నన్ను ఇట్లాగా విడిచిపెట్టేశారు. మరికొంతమంది పిల్లలు తమ తల్లిదండ్రుల్ని వదిలేసి వెళ్ళిపోతుంటారు, వేరే దగ్గర ఉంటుంటారు, బాగున్నావా అని కూడా పలకరించరు, వారికి వీరికి సంబంధం లేనట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. మరికొంతమంది తల్లిదండ్రుల్ని ఇంట్లో పెట్టుకున్న అసలు పిసరంతా మర్యాద కూడా వాళ్ళకి ఇవ్వరు. సో ఇట్లాగా పిల్లల దగ్గర నుంచి తల్లిదండ్రులు ఏదైతే ఎదురు చూస్తూ పిల్లల్ని పెంచి పెద్ద చేశారని అనుకున్నారో అవేమీ నెరవేరటం లేదు. లోపల ఎవరికీ చెప్పుకోలేని ఒక బాధ, దాన్ని ఎవరికి చెప్పలేము. చెప్పుకుంటే మీ పిల్లలు ఇట్లా ఉన్నారా అని నవ్వుకుంటారు, లేదా అందరికీ చెప్తారు, ఇంటి గుట్ట అందరికీ తెలిసిపోతుందని నవ్వుకోవాలి, అదొక అవమానము. ఇట్లాగా లోపల ఒక బాధతోని జీవిస్తూ ఉన్నాం. ఆ లోపల ఉన్న ఇన్నర్ చైల్డ్ బాధతోని ఉండిపోతూ ఉన్నాడు. పిల్లలు తల్లిదండ్రులకి ఆ ప్రేమని ఇవ్వటం లేదు. మరికొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా తయారు చేస్తున్నారంటే వాళ్ళని ఒక రియాలిటీ షోకి బొమ్మల్లాగా వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. అశ్లీలమైన డాన్సులు, అశ్లీలమైన డైలాగులు ఇవన్నీ చెప్పి పసి హృదయాలని చెడిపేస్తూ ఉన్నారు. ఎందుకంటే తల్లిదండ్రులకి పిల్లల వల్ల పేరు రావాలి, మా పిల్లవాడు ఇట్లాంటి వాడు, మా అమ్మాయి ఇట్లాంటిది అని చెప్పి గర్వపడాలి. ఇట్లాంటి ఒక ఆలోచనతోని పిల్లల్ని పెంచుకుంటూ ఉన్నారు, పిల్లల్ని తయారు చేస్తూ ఉన్నారు. మీరేదైతే పిల్లల దగ్గర నుంచి ఎదురు చూస్తున్నారో అది రాక, వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యి ఉండొచ్చు, మీకు ప్రేమనివ్వట్లేదు, మర్యాదనివ్వట్లేదు, అవసరాలకు డబ్బులు ఇచ్చి మిమ్మల్ని విడిచిపెట్టేస్తూ ఉన్నారు. ఒంటరి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఆ పిల్లల్ని మీరు ఎలాగా వాళ్ళని బలవంత చేసి వాళ్ళ దగ్గర నుంచి ఎదురు చూసింది రాకుండా జీవితాన్ని ఒక నిస్సారంగా, నిస్తేజంగా జీవిస్తూ ఉన్నారు. ఆ గాయాలు లోపల ఎన్నో పెరిగిపోతూ ఉన్నాయి. మీ లోపల ఉన్న ఆ ఇన్నర్ చైల్డ్ ఈ బాధని భరిస్తూ వచ్చింది. ఈరోజు అమ్మా భగవాన్తో మీరు ప్రార్థన చేసి ఆ గాయాలు ఏమిటి అన్నది చూడాలి. మీ జీవితము మీ పిల్లలతో ఎలా ఉంది అన్నది చూడాలి. సో ముందుగా మనము అమ్మా భగవాన్ని ఆవాహనం చేసి సోమాన్ని ప్రసాదించమని, మీకు మీ పిల్లలకి మధ్యనున్న బాంధవ్యంలో అన్నిటినీ చూపించి సరిచేయించమని ప్రార్థన చేస్తారు.